హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం డిఎస్సిలో విద్యా దృక్పథాల నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్ఐఈ, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాంతీయ విద్యా సంస్థలు. ప్రాంతీయ విద్యా సంస్థలు అనేవి ఫస్ట్ ఎక్కడ స్థాపించబడినాయి, వాటి గురించి మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ వచ్చేసి మొదట రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా 1963న ఎక్కడ స్థాపించబడింది, ఆర్ఐఈ ఎక్కడ స్థాపించబడింది అంటే భువనేశ్వర్లో స్థాపించారు. ఎప్పుడు అంటే 1963న భువనేశ్వర్లో ఆర్ఐఈని స్థాపించారనమాట. ఆర్ఐఈ ప్రాంతీయ విద్యా సంస్థగా పేరు మార్చిన సంవత్సరం ఎంత అంటే 1995. ఆర్ఐఈ ప్రాంతీయ విద్యా సంస్థగా పేరు మార్చిన సంవత్సరం ఎంత అంటే 1995. 6వ ప్రాంతీయ విద్యా సంస్థ ఎక్కడ స్థాపించారు, ఆర్ఐఈ నెల్లూరులో స్థాపించారు. 6వ ప్రాంతీయ విద్యా సంస్థని ఎక్కడ స్థాపించారు, నెల్లూరులో స్థాపించారు. 6వ ప్రాంతీయ విద్యా సంస్థ ఆర్ఐఈ నెల్లూరులో ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు శంకుస్థాపన చేశారంటే 2016 సంవత్సరం డిసెంబర్ 27న మానవ వనరుల అధ్యక్ష అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జయదేవర్ శంకుస్థాపన చేశారు. 2016 సంవత్సరంన ఎవరు డిసెంబర్ 27న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జయదేవర్ శంకుస్థాపన చేశారనమాట. ఓకేనా. 6వ ప్రాంతీయ విద్యా సంస్థ ఆర్ఐఈ నెల్లూరులో ఎవరు శంకుస్థాపన చేశారు, ప్రకాష్ జయదేవర్. ఎవరు ఈయన అంటే అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జయదేవర్ శంకుస్థాపన చేశారు. ఆర్ఐఈ ముఖ్య విధులు ఏమిటి, బీఎడ్ ఎంఎడ్ కోర్సులను నిర్వహిస్తుంది. బీఈడి ఎంఈడి కోర్సులను నిర్వహిస్తుంది. 4 సంవత్సరాలు డిగ్రీ ప్లస్ బీఎడ్ కోర్సు, 2 సంవత్సరాలు పీజీ ప్లస్ బీఎడ్ కోర్సులను నిర్వహిస్తాయి అన్నమాట ఈ ఆర్ఐఈ విద్యా సంస్థలు అనేవి. ప్రాంతీయ విద్యా సంస్థలను 1963 ఆగస్టు 1న ఎక్కడ ఏర్పాటు చేశారు, అజ్మీర్, భువనేశ్వర్, మైసూర్. అజ్మీర్, భువనేశ్వర్, మైసూర్లో 1963 ఆగస్టు 1న ఈ ప్రాంతీయ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారనమాట. మొట్టమొదట ఏర్పడిన ఉపాధ్యాయుల వృత్తి సంఘం ఏది అంటే మద్రాసు. 1885న మొట్టమొదట ఏర్పడిన ఉపాధ్యాయుల వృత్తి సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే మద్రాసులో 1885న ఏర్పడింది. ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది, ఇది ఈ విలువల సిద్ధాంతం క్రింద వస్తుందని చెప్పుకోవచ్చు. ఆసక్తి సిద్ధాంతం. ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది, ఇది ఈ విలువల సిద్ధాంతం క్రింద వస్తుందని చెప్పుకోవచ్చు. ఆసక్తి సిద్ధాంతం. విలువలను తెలుసుకుని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలి అనే సిద్ధాంతం ఏది అంటే విభాగం మొత్తం సిద్ధాంతం. విలువలను తెలుసుకుని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలి అనే సిద్ధాంతం ఏది, విభాగం మొత్తం సిద్ధాంతం. ప్రస్తుత ఆనంద భావనను ఇచ్చే విలువల భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. ప్రస్తుత ఆనంద భావనను ఇచ్చే విలువల భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొంటున్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. మానవుని ప్రవర్తన మీద, స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం మనోభిప్రాయ సిద్ధాంతం. మానవుని ప్రవర్తన మీద, స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం ఏది, మనోభిప్రాయ సిద్ధాంతం. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం ఏది, వారసత్వ సిద్ధాంతం. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం వారసత్వ సిద్ధాంతం. ఆటలాడే స్వాభావిక ప్రవృత్తి వల్ల మంచి అలవాట్లు ఏర్పడతాయి అని తెలిపే సిద్ధాంతం ఏది, స్వాభావిక అలవాటు సిద్ధాంతం. ఆటలాడే స్వాభావిక ప్రవృత్తి వల్ల మంచి అలవాట్లు ఏర్పడతాయి అని తెలిపే సిద్ధాంతం ఏది, స్వాభావిక అలవాటు సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ వచ్చేసి లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ చట్టం, పోకో చట్టం ఏర్పడిన సంవత్సరం జూలై 17, 2022. పోకో చట్టం ఎప్పుడు ఏర్పడింది, జూలై 17, 2022. NACLCSL నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్. NALCSA అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. NALSA లీగల్. ఇక్కడ చూడండి, N అంటే నేషనల్, L అంటే లీగల్ సర్వీస్ అథారిటీ. అంతర్జాతీయ బాలల కార్మిక నిరోధక సంవత్సరం ఎంత అంటే
2021. అంతర్జాతీయ బాలల కార్మిక నిరోధక సంవత్సరం 2021. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్ 12. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్ 12. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ ఏ విద్యా కమిటీ నివేదిక? బేసిక్ ఎడ్యుకేషన్ 1937. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ ఏ విద్యా కమిటీ నివేదిక? బేసిక్ ఎడ్యుకేషన్ 1937. నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ ఏ విద్యా కమిటీ నివేదిక? 1964-66 కొఠారి కమిషన్. నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ ఏ విద్యా కమిటీ నివేదిక? 1964-66 కొఠారి కమిషన్ నివేదిక. 1978 మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ నివేదిక ఏది? లెర్నింగ్ టు డూ. 1978 మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ నివేదిక ఏది? లెర్నింగ్ టు డూ. 1992-93 వరకు యశ్పాల్ కమిటీ నివేదిక ఏమిటి? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. 1992-93 వరకు యశ్పాల్ కమిటీ నివేదిక ఏది? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఆర్ఎంఎస్ఏ 2009-10 సంవత్సరంలో ప్రారంభించిన విద్య మాధ్యమిక విద్యాభివృద్ధి. ఆర్ఎంఎస్ఏ 2009-10 సంవత్సరంలో ప్రారంభించిన విద్య మాధ్యమిక విద్యాభివృద్ధి. కేంద్రీయ విద్యా అధికృత సంస్థ ఏది? ఎన్సిఈఆర్టీ. కేంద్రీయ విద్యా అధికృత సంస్థ ఏది? ఎన్సిఈఆర్టీ. స్టేట్ అకాడమిక్ అథారిటీ సంస్థ ఏది? ఎస్సిఈఆర్టీ. స్టేట్ అకాడమిక్ అథారిటీ సంస్థ ఎస్సిఈఆర్టీ. కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ ఏది? సిఐఈటి. కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ ఏది? సిఐఈటి. రాష్ట్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ ఏది? ఎస్ఐఈటి. రాష్ట్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ ఏది? ఎస్ఐఈటి. టెలిస్కూల్ సిఐఈటి, ఎస్ఐఈటి, టీజీఎన్ఓయు ఇవన్నీ కూడా టెలిస్కూల్స్ యొక్క నేమ్స్. సిఐఈటి, ఎస్ఐఈటి, ఐజీఎన్ఓయు ఇవి టెలిస్కూల్స్. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ఏర్పడిన సంవత్సరం 1977. మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ఏర్పడిన సంవత్సరం 1977. లెర్నింగ్ వితౌట్ స్ట్రెస్ అనే నివేదిక పేర్కొన్న కమిటీ ఎన్సిఈ 2005. లెర్నింగ్ వితౌట్ స్ట్రెస్ అనే నివేదిక పేర్కొన్న కమిటీ ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 ఏం పేర్కొంది? ఏ నివేదిక పేర్కొంది? లెర్నింగ్ వితౌట్ స్ట్రెస్ అనే నివేదికని పేర్కొందనమాట. కేంద్రీయ విద్యాలయాలు స్థాపించిన సంవత్సరం 1965. కేంద్రీయ విద్యాలయాలు స్థాపించిన సంవత్సరం 1965. మోడల్ స్కూల్ స్థాపించిన సంవత్సరం 2009-2010. మోడల్ స్కూల్ స్థాపించిన సంవత్సరం 2009-10. బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించిన సంవత్సరం 1984. బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించిన సంవత్సరం 1984. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అపార్ అంటే ఏంటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది అపార్ అర్థం అన్నమాట. అపార్ను మొట్టమొదటగా విడుదల చేసిన సంస్థలు ఏది? జాతీయ విద్యా విధానం 2020. అపార్ను మొట్టమొదటగా విడుదల చేసిన సంస్థ ఏది? జాతీయ విద్యా విధానం 2020. ఇవన్నీ కూడా మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకేనా? ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.